హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పాండురంగడు జానపద నవల 5వ భాగము మరియు చివరి భాగం కథ విందాం. ఎంతో స్నేహంగా ఉన్నాడు ఆయన నాతో. నిన్నటి దినం ఆయనకు మూడింది. 2 రోజుల స్నేహం అలా ముగిసింది అన్నాడు పాండురంగడు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. దీన్నే ప్రత్యక్ష నరకం అంటారు. వెంటనే చచ్చిపోయినా బాగుండేది. కడుపు నిండా భోజనం చేస్తూ కంటి నిండా నిద్రపోతూ ఏదో ఒక రోజున హాహాసురుడికి ఆహారం కావాలి అన్నాడు జయచంద్రుడు. అంతలోనే వారిరువురు ఎవరో చెప్పినట్లుగా లేచి నిలబడ్డారు. హేమసుందరి కూడా లేచి నిలబడింది. ముగ్గురు కలిసి నడుచుకుంటూ వెళ్ళి అందరూ ఉన్న చోట మందలో చేరారు. అక్కడ రాక్షసుడు నిలబడి ఉన్నాడు. వాడి చేతిలో వలయం ఉన్నది. అందరూ వచ్చే వరకు ఆగి వాడా వలయాన్ని గాలిలోకి విసిరాడు. అందరూ ఊపిరి బిగబట్టారు. దురదృష్టము ఎవరిని వరించనున్నదోనని అంతా అనుకుంటున్నారు. వలయము సరిగ్గా ఎగిరి పాండురంగడి మెడలో పడింది. వాడికి పై ప్రాణాలు పైనే పోయాయి. నోట మాట రాలేదు. ఆ దృశ్యం చూసి హేమసుందరి కెవ్వున అరిచింది. కదలాలనుకుని కూడా జయచంద్రుడు కదలేకపోయాడు. రాక్షసుడు పాండురంగణ్ణి చంకల మధ్య ఇరుకుంచుకొని ఆ భవనంలో నుంచి బయటికి వెళ్ళాడు. వాడి వెనకనే భవనం తలుపులు మూసుకున్నాయి. పాండురంగడికి స్పృహ వచ్చేసరికి విశాలమైన ఒక పెద్ద గదిలో ఉన్నాడు. అక్కడ మఠం వేసుకొని బ్రహ్మాండాకారంలో ఒక రాక్షసుడు కూర్చొని ఉన్నాడు. వాడి ముందు పాండురంగడు ఎలుక పిల్లలా ఉన్నాడు. నేనే హాహాసురుణ్ణి అంటూ రాక్షసుడు గట్టిగా నవ్వాడు. ఆ శబ్దానికి తన చెవులు బద్దలైపోతున్నాయనిపించింది పాండురంగడికి. నేను నియమం ప్రకారం భోజనం చేస్తాను. నా ఈ శరీరానికి ఎంతమంది నరులైనా చాలరు. కానీ రోజుకొక్కసారి మాత్రమే భుజిస్తాను. చాలామంది రాక్షసులు నరులను వేయించుకొని తింటారు. వేధించుకొని తినటం నాకు ఇష్టం. నా ప్రాణాలు నా పిలకలో ఉన్నాయి. నా పక్కనే కత్తి ఉన్నది. ఈ కత్తితో నా పిలక తెగగొడితే నేను చస్తాను. నాకు ఆహారంగా వచ్చిన ప్రతి నరుడికి ఈ విషయం చెబుతాను. ఎందుకంటే ఎవరైనా నన్ను చంపి ఈ రాక్షస జన్మ నుంచి నాకు విముక్తి కలిగిస్తారేమోనని నా ఆశ. మెలకువగా ఉండగా నన్నెవ్వరూ చంపలేరు. నా ముందున్న నరుణ్ణి మింగి కానీ నేను నిద్రపోను. అందువల్ల నాకు చావు లేదు. ఇప్పుడు నిన్ను నేను వేధించడం ప్రారంభమవుతుంది అంటూ చప్పట్లు కొట్టాడు. అప్పటికప్పుడు ఆ గదిలో ఒక చిన్న మనిషి ప్రత్యక్షమయ్యాడు. వాడు సరిగ్గా పాండురంగడి అంతే ఉన్నాడు. పాండురంగడిని ఒక స్తంభం వరకు నడిపించుకొని వెళ్ళి ఆ స్తంభానికి వాణ్ణి కట్టేశాడు. వీడికి వేడివేడి వాతలు పెట్టు. ఆ బాధ భరించలేక వాడు అరిచే అరుపులు ఆ గది అంతా వ్యాపించగా అదే నాకు సంగీతం కావాలి అన్నాడు హాహాసురుడు. జరగబోయేదానికి సిద్ధపడినట్లుగా పాండురంగడు కళ్ళు మూసుకున్నాడు. అంతలోనే వాడి శరీరం పైన ఎర్రగా కాల్చిన ఇనప కత్తి ఉంచబడింది. పాండురంగడికి అది చల్లగా తగిలింది. వాడి ముఖంలోని చిరునవ్వును చూసి అనుమానం కలిగి తానే ఇనప కడ్డీని ముట్టుకొని చూసి కెవ్వున అరిచాడు హాహాసురుడు. పాండురంగడు మాత్రం ఏ బాధ లేకుండా నిశ్చింతగా ఉన్నాడు. పాండురంగడికి పెట్టాలనుకున్న వాతలన్నీ అతడి తల్లి ఇచ్చిన వరం కారణంగా చల్లగా ఉంటున్నాయి. ఇక ఆపు అంటూ అరిచాడు హాహాసురుడు. వీడెవడో మాయావిలా ఉన్నాడు. వాతలు మాని ఏ కొరడా దెబ్బలతోనో హింసించు. ఆ మనిషి పెద్ద కొరడా తీసుకొని వచ్చాడు. ఈ పర్యాయము పాండురంగడికి భయం వేయలేదు. తన తల్లి ఇచ్చిన వరాలు వాడికి గుర్తుకు వచ్చాయి. తాత్కాలికంగానైనా ఆ వరాలు తను రక్షిస్తున్నాయని వాడు గ్రహించి సంతోషంగా ఉన్నాడు. ఆ మనిషి తన శక్తినంతా ఉపయోగించి పాండురంగడిని బాదుతూ ఉంటే పాండురంగుడు నిశ్చలంగా చూస్తున్నాడు. రాక్షసుడు పెడబొబ్బలు పెడుతున్నాడు. చివరకు ఆ శిక్ష కూడా ఆపించాడు హాహాసురుడు. ఈ పర్యాయం వాడు పాండురంగుడి వంక భయంగా చూశాడు. నీకు మంత్రాలు వచ్చినా అని అడిగాడు హాహాసురుడు. నాకేమీ తెలియదు, నేను దైవభక్తుణ్ణి అన్నాడు పాండురంగుడు. నీ దైవభక్తి నిన్నెలా రక్షిస్తుందో చూస్తాను అంటూ హాహాసురుడు తన మనిషి వైపు చూసి వీడి వంటి మీద దుస్తులు గాని
ఆభరణాలు గాని లేకుండా తీసేయ్. వీడినిప్పుడు నేను నమిలి మింగబోతున్నాను అన్నాడు. ఆ మనిషి వచ్చి పాండురంగడి కట్లు విప్పి వాణ్ణి నగ్నంగా తయారు చేశాడు. నన్ను పెట్టాలనుకున్న వాతలు చల్లబడ్డాయి, కొట్టాలనుకున్న దెబ్బలు నీకే తగిలాయి. నన్ను కరకరా నమలాలనుకుంటే నువ్వే నమలబడతావు అన్నాడు పాండురంగుడు ధైర్యం తెచ్చుకుని. రాక్షసుడు తటపటాయించాడు. పాండురంగడి మాటలు నిజమేనేమోనని వాడికి అనిపించింది. పాండురంగడి శరీరంపై తన వాడి కూరలు దించినప్పుడు ఆ బాధ వాడికి బదులు తను అనుభవించాల్సి వస్తే, హాహాసురా, తమరు నిద్రించే సమయం కానున్నది, త్వరగా వీణ్ణి భుజించండి అంటూ అక్కడి మనిషి అదృశ్యమైపోయాడు. రాక్షసుడు కంగారు పడి, అప్పుడే నా శరీరం తూలుతున్నది, నాకు నిద్ర వచ్చేలాగున్నది, కరకరా నమిలితే నాకు బాధ కలుగుతుందనుకుంటే నమలకుండానే వీణ్ణి మింగుతాను, నన్ను నేను మింగలేను కదా అనుకొని వాడు, సిద్ధంగా ఉండరా బాలక, నేను నిన్ను నమలకుండా మింగబోతున్నాను అంటూ ఒక చేత్తో వాణ్ణి అందుకున్నాడు. ఇక తనకు అంతిమ కాలం సమీపించిందని పాండురంగడు గుర్తించాడు. వాడు కనులు మూసుకొని ఊపిరి బిగబట్టాడు. ఆ అనుభవం వాడికి వింతగా ఉన్నది. వాడికిప్పుడు తన ఉనికి గురించి తనకే తెలియటం లేదు. తాను బ్రతికి ఉన్నాడో లేడో కూడా తెలియటం లేదు. హాహాసురుడు వాడిని నోట్లో ఉంచుకొని నోరు మూశాడు. అప్పటికి రాక్షసుడి కన్నులు మూతపడుతున్నాయి. రాక్షసుడు వాడిని గుటుక్కున మింగి వెనక్కి పడిపోయాడు. వాడికి నిద్ర ముంచుకు వచ్చింది. కానీ అంతలోనే వాడు 2 చేతులు కడుపుపై నొక్కుకొని గిలగిలా తన్నుకోసాగాడు. ఉన్నట్టుండి వాడికి బళ్ళున వాంతయింది. పాండురంగుడు బయటికి వచ్చేశాడు. రాక్షసుడు భయంగా పాండురంగుడి వైపు చూశాడు. పాండురంగుడు లేచి ఒళ్ళు దులుపుకుంటున్నాడు. మెరుస్తూ ఉన్న వాడి చేతి వేళ్ళు రాక్షసుడిని ఆకర్షించాయి. అదేమిట్రా అన్నాడు రాక్షసుడు. బంగారు వేళ్ళు అన్నాడు పాండురంగుడు. నన్ను మింగే ముందు లేవు కదా అవి అన్నాడు హాహాసురుడు. ప్రతి రాత్రి సమయంలో నా చేతి వేళ్ళు బంగారంగా మారిపోతాయి, అది ఇప్పుడు జరిగింది అన్నాడు పాండురంగుడు. అబద్ధం, నువ్వు మాయావివి. నేను నరమాంసాన్ని తప్ప బంగారాన్ని, ఆభరణాల్ని, దుస్తుల్ని ఇమిడ్చుకోలేనని నీకు తెలుసు. ఇందుకే నా శరీరంలోకి ప్రవేశించగానే నీ చేతివేళని బంగారంలా మార్చివేశావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒకవైపు నిద్ర ముంచుకు వస్తోంది, వాంతితో బయటికి వచ్చిన నిన్ను తినజాలను. ఈ గదిలో ఉండగా ఆహారం కోసం తప్ప నరహింస చేయను. ఈరోజే నాకు అంతిమకాలం సమీపించిందనుకుంటాను అంటూ నిట్టూర్చి వెనక్కి వాలిపోయాడు. కొద్దిసేపటిలోనే హాహాసురుడి గురక గది అంతా ప్రతిధ్వనించసాగింది. తనకు తల్లి ఇచ్చిన 3 వరాలు మరొకసారి తన ప్రాణాలు కాపాడాయని పాండురంగుడు గ్రహించాడు. వాడికిప్పుడు చాలా ధైర్యం వచ్చింది. అక్కడే పడి ఉన్న తన బట్టలు ధరించి నెమ్మదిగా ఆ రాక్షసుడి పక్కన ఉన్న కత్తిని అందుకోబోయాడు. వెంటనే ఆ కత్తిలో నుంచి ఒక వీరుడు ఉద్భవించాడు. పాండురంగుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ వీరుడు ఇలా అన్నాడు. అర్భకుడా, హాహాసురుడి మరణం సామాన్యుల చేతుల్లో జరగదు. తెల్లవారేలోగా నీవు నన్ను ఓడించగలిగితే ఈ కత్తి నీకు చేజిక్కుతుంది, లేదా నీ ప్రాణాలు దక్కవనుకొని హేలారణ్యం వదిలి బయటికి పారిపో అన్నాడు. పాండురంగుడికి యుద్ధ విద్యలు తెలియవు. ఆ వీరుణ్ణి ఎదుర్కోవటానికి వాడు భయపడ్డాడు. నా వంటి బాలుణ్ణి ఎదుర్కోవటానికి నీ వంటి వీరుడు సిగ్గుపడాలి. నీకు సరిజోడైన వీరుడు నా మిత్రుడున్నాడు, ధైర్యం ఉంటే అతడితో తలబడు అన్నాడు. నాకు సరిజోడు ఈ భూతలంలో ఉంటాడని అనుకోను అంటూ నవ్వాడు వీరుడు. నువ్వు మాయలు పన్నకపోతే నా మిత్రుడు జయచంద్రుడు నిన్నవలీలగా చంపగలడు అన్నాడు పాండురంగుడు. బుద్ధిహీనుడా, నేనెందుకు పుట్టాననుకుంటున్నావు? రాక్షసుడి మరణం మహావీరుడి చేతిలో తప్ప మరెలాగూ జరగకుండా ఉండటానికి. నాకు యుద్ధ విద్యలు తప్ప మాయలు తెలియవు. నన్ను ఓడించిన వాడి చేతికే ఖడ్గం చిక్కుతుంది. నేను ఈ ఖడ్గ సంరక్షకుడిని అన్నాడు వీరుడు. పాండురంగుడు ఆ వీరుడిని అడిగి దారి తెలుసుకొని ఆహ్వాన భవనానికి వెళ్ళాడు. వీరుడి పేరు చెప్పగానే భవనపు తలుపులు తెరుచుకున్నాయి. పాండురంగుడు త్వరగా జయచంద్రుడి గదిలోకి వెళ్ళాడు. అక్కడ హేమసుందరి కూడా ఉన్నది.
ప్రాణాలతో తిరిగి వచ్చిన పాండురంగణ్ణి చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మాటలకి సమయం లేదు. పొద్దు పొడిచేలోగా హాహాసురుణ్ణి చంపేయాలి. అందుకు నువ్వు తప్ప వేరే దారి లేదు అంటూ పాండురంగుడు క్లుప్తంగా పరిస్థితిని జయచంద్రుడికి వివరించాడు. జయచంద్రుడు, హేమసుందరి, పాండురంగడు బయలుదేరి హాహాసురుడి మందిరం చేరుకున్నారు. అప్పటికి హాహాసురుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. వాడి పక్కనే ఉన్న ఖడ్గానికి వీరుడు కాపలా కాస్తున్న భయంకరాకారంలో ఉన్న రాక్షసుని చూసి హేమసుందరి భయపడింది. జయచంద్రుడు మాత్రం ఆవేశంగా వీరుడు పైకి వెళ్ళాడు. వీరుడు జయచంద్రుడిని చూసి తృప్తిగా తలాడించి తన వద్దనున్న కత్తిని అందించి కింద ఉన్న ఖడ్గం తను తీసుకున్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. పాండురంగడు, హేమసుందరి భయంకరమైన ఆ యుద్ధాన్ని తిలకిస్తున్నారు. వీరుడు, జయచంద్రుడు ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేసే పద్ధతి చూస్తుంటే అది ఎన్నటికీ ముగిసే పని కాదని హేమసుందరి అనుకుంది. ఎందుకంటే కత్తి యుద్ధంలో వీరుడు చాలా మెలకువలు చూపిస్తున్నాడు. జయచంద్రుణ్ణి చంపే ఉద్దేశం అతడికి ఉన్నట్లు లేదు. అతడు ప్రతి దెబ్బను కాసుకుంటూ సమయాన్ని వృధా చేయటమే అతడి ముఖ్యోద్దేశంగా కనిపిస్తున్నది. ఎంతసేపు యుద్ధం జరిగినా వీరుడు అలసిపోవటం లేదు. జయచంద్రుడికి మాత్రం క్రమంగా శక్తి క్షీణిస్తోంది. చాలాసేపు యుద్ధం చేశాక అతడు నేలకూలాడు. నిరాయుధుడివై నేలకూలావు, నిస్సత్తువులో ఉన్నావు. నిన్ను నేను చంపను. ఈ క్షణం నుంచి నువ్వు హాహాసురుడికి బంటువైతావు అంటూ వీరుడు కత్తిని పైకెత్తి జయచంద్రుడి 2 చేతులు ఖండించి వేశాడు. బాధతో పెద్దగా మూలిగాడు జయచంద్రుడు. తెగి కింద పడ్డ 2 చేతులు మాయమైపోయాయి. మొండి చేతులకు కారుతున్న రక్తం ఆగిపోయింది. జయచంద్రుడి ముఖము వికృతంగా మారిపోయింది. అతడు స్పృహ తప్పి పడిపోగానే ఆ దృశ్యం చూడలేక హేమసుందరి గట్టిగా కళ్ళు మూసుకున్నది. మహావీర, నిన్ను చంపటం మా వల్ల కాదు. మాకిప్పుడేమి గతి అన్నాడు పాండురంగడు. మీరు కూడా వికలాంగులై హాహాసురుడికి బంట్లు కండి అన్నాడు వీరుడు. మహాశక్తి సమన్వితుడైన హాహాసురుడి బంట్లు వికలాంగులుగా ఉండవలసిన అవసరమేమున్నది? సకలాంగులమైన మేము హాహాసురుణ్ణి సేవిస్తాము అన్నాడు పాండురంగడు. అలా కుదరదు. తెగిన అంగాలు మా దగ్గర ఉన్నంతకాలము మా బంట్లు మా మాట వింటారు, మాకు నమ్మకంగా ఉంటారు అన్నాడు వీరుడు. పోనీ వికలాంగుడైన జయచంద్రుడిని ఈ సుందరిని వివాహం చేసుకొనివ్వండి. అప్పుడు వికలాంగి కానవసరం లేకుండానే ఈ సుందరాంగి హాహాసురుడి బంటు అవుతుంది అన్నాడు పాండురంగడు. ఏదో విధంగా అక్కడి నుంచి తప్పించుకుపోవాలని పాండురంగడు చూస్తున్నాడు. హాహాసురుడి బంట్లకు సంసారం ఉండటానికి వీల్లేదు. ఉన్న పక్షంలో వారిని హాహాసురుడి సంపదతో పోషించడానికి వీల్లేదు. హాహాసురుని వద్దకు నరులను తీసుకురావడానికి తీసుకున్న బంగారం మాత్రమే ఆ బంట్లు తమ సంసారానికి ఇవ్వవచ్చు. ఆ ఆదాయం లేకపోతే ఆ సంసారము పేదరికం అనుభవించవలసిందే. వీరి వివాహం జరిగే పని కాదు. మీలో ఎవరికి వారు హాహాసురునికి విడివిడిగా బంట్లు కావాల్సిందే అన్నాడు వీరుడు. అయితే హాహాసురుడికి మరణం లేదా? ఎంతకాలమైనా వీడిలా ప్రజాపీడన కావిస్తూనే ఉంటాడా అన్నాడు పాండురంగడు. నేను బ్రతికి ఉండగా హాహాసురుని ప్రాణాలకి ప్రమాదం రానివ్వను. నన్ను చంపగల వీరుడు ఈ ప్రపంచంలో పుట్టి ఉంటాడనుకోలేదు అన్నాడు వీరుడు. పాండురంగడికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. వీరుడు కత్తి పట్టుకొని తమను సమీపిస్తున్నాడు. అతడి కళ్ళు క్రూరంగా ఉన్నాయి. హేమసుందరి కదలకుండా కళ్ళప్పగించి వీరుడు వంకే చూస్తోంది. ఆమెకు మెదడు పనిచేయటం మానేసింది. చేతులు తెగి పడి ఉన్న జయచంద్రుడి పరిస్థితి ఆమెకు కలిగించిన దుఃఖము అంతా ఇంతా కాదు. పాండురంగడు ఆత్మరక్షణార్థము పరుగుపెట్టాడు. వీరుడు హేమసుందరిని సమీపించి ఆమె ముక్కును కత్తితో కోసేశాడు. కెవ్వున కేకపెట్టి కింద పడిపోయింది హేమసుందరి. ఇక తన వంతు వచ్చిందని పాండురంగడు గ్రహించాడు. వాడు రాక్షసుడి వెనక్కి పరిగెత్తాడు. వీరుడు వాణ్ణి ఆ గదిలో కుక్కను తరిమినట్లు తరిమాడు. పాండురంగడు తప్పించుకుంటున్న కొద్దీ వీరుడి ఆవేశం పెరిగిపోతోంది. పాండురంగడిని అలసట ఆవహిస్తోంది.
అయితే వాడికి ఓ చిన్న ఉపాయం వేసింది. ఆవేశంలోని మనిషికి యుక్తాయుక్త విచక్షణ ఉండదని వాడికి తెలుసు. వాడు వీరుడి ఆవేశాన్ని బాగా పెంచాలని నిర్ణయించుకున్నాడు. శక్తి కొద్దీ గదిలోకి పరిగెత్తాడు. వీరుడి కేకలు వేస్తూ, ఎంత ప్రయత్నించినా నువ్వు తప్పించుకోలేవు, నిలువు నిలువు అంటూ హెచ్చరిస్తూ పాండురంగడిని తరమసాగాడు. పాండురంగడు రాక్షసుడి తల ప్రాంతాన్ని సమీపించి ఆగాడు. వీరుడు కత్తి ఎత్తాడు. పాండురంగడు కాస్త పక్కగా తప్పుకున్నాడు. వీరుడు అదే త్రోవలో బలంగా కత్తిని కిందకు దింపాడు. మరు క్షణంలోనే పెద్ద శబ్దమైంది. పాండురంగడు రాక్షసుడి పిలక వెనక సురక్షితంగా ఉన్నాడు. వీరుడి కత్తి దెబ్బకు రాక్షసుడి పిలక తెగిపోయింది. వీరుడు అదృశ్యమయ్యాడు. రాక్షసుడు గావు కేక పెట్టి తల పక్కకు వాల్చేశాడు. వాడి ప్రాణాలు పోయాయి. పాండురంగడు ఆశ్చర్యంగా అంతా చూస్తున్నాడు. వాడు చూస్తూ ఉండగా జయచంద్రుడు, హేమసుందరి లేచి కూర్చున్నారు. జయచంద్రుడికి ఇప్పుడు మొండి చేతులు లేవు. అతడు ఎప్పటి వలనే ఉన్నాడు. హేమసుందరి ముఖము ఎప్పటి వలనే దివ్య సౌందర్యంతో ప్రకాశిస్తోంది. పాండురంగడు పరుగు పరుగున వెళ్ళి జయచంద్రుడికి, హేమసుందరికి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యంగా విని సంతోషం పట్టలేక పాండురంగడిని ముద్దులతో ముంచెత్తారు. మనకు మళ్ళీ అవయవాలు యథాప్రకారం రావటాన్ని బట్టి చూస్తే హేలారణ్య ప్రాంతంలో ఆవరించి ఉన్న హాహాసురుడి మాయ అంతమైనట్లే ఉంది అన్నాడు జయచంద్రుడు. వాళ్ళంతా అక్కడి నుంచి ఆహ్వాన భవనానికి వెళ్ళారు. అక్కడున్న వారందరికీ రాక్షసుడి మరణం గురించి చెప్పారు. అందరూ ఈ వార్త విని సంతోషంతో ఎగిరి గంతు వేశారు. అంతా కలిసి వెళ్ళి మరణించిన రాక్షసుని చూసి మహదానందంతో పాటలు పాడుతూ వాడి శరీరం పైకి ఎక్కి నాట్యాలు చేశారు. హేలారణ్యంలో రాక్షసుడికి ఒక ప్రత్యేక కోశాగారం ఉన్నది. దాని నిండుగా అంతులేని ధన కనక వస్తువులున్నాయి. అక్కడి నగలని, వజ్ర వైడూర్యాలని, రత్న మాణిక్యాలని చూస్తుంటే అందరికీ కళ్ళు చెదిరిపోయాయి. ఎవరికి కావాల్సిన సంపదని వారు తీసుకొని అరణ్యం నుంచి బయటపడదాము అన్నాడు జయచంద్రుడు. అంతా అందుకు అంగీకరించారు. అయితే వారికి అనుకోని ఇబ్బంది ఎదురైంది. మోయగలిగినంత సంపదను తీసుకొని హేలారణ్య ప్రాంతం నుంచి కొండ గుహను చేరుకున్నారు అందరూ. అయితే ఆ గుహకు అడ్డంగా ఉన్న బండరాయిని తొలగించటము ఎవరి వలనూ కాలేదు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత బలాన్ని ప్రయోగించినా ఆ బండరాయి కదలదు. ఒక్క పూట అంతా ప్రయత్నించి విసుగుపోయారు. మనం ఎక్కడికి పోలేము, ఈ హేలారణ్యంలో బందీలము అన్నాడు జయచంద్రుడు. హేమసుందరి మాత్రం నిరుత్సాహపడకుండా, ఈ హేలారణ్యము సస్యశ్యామల ప్రాంతం, ఇక్కడ అంతులేని సంపద ఉన్నది, మనం చాలామంది ఉన్నాం. ఈ హేలారణ్యాన్ని మన రాజ్యంగా చేసుకొని మనలో ఒకరిని రాజుగా చేసుకొని ఇక్కడే సుఖంగా ఉండవచ్చును కదా. కొంతకాలం స్థిరపడ్డాక మనం బయట ప్రపంచానికి వెళ్ళటానికి అనువైన సొరంగ మార్గం తయారు చేసుకుందాము అన్నది. అందరికీ ఆ సూచన నచ్చింది. వెంటనే అంతా ఏకగ్రీవంగా జయచంద్రుణ్ణి తమకు రాజుగా ఎన్నుకున్నారు. జయచంద్రుడు హేమసుందరి తనకు రాణి అని, పాండురంగడు యువరాజు అని ప్రకటించాడు. ఆ ప్రకటన ముగిసిందో లేదో గుహకు అడ్డంగా ఉన్న బండరాయి కదిలింది. చూస్తుండగానే ఆ రాయి అడ్డం తప్పుకొని అందులో కొంతమంది మనుషులు ప్రవేశించారు. పాండురంగడు ఆ మనుషుల్ని గుర్తుపట్టాడు. దొంగలు అన్నాడు అప్రయత్నంగా. వారితో పాటు వచ్చిన మనిషి ఈ జనాన్ని చూసి ఆశ్చర్యంగా, మీరంతా ఇక్కడి వరకు ఎలా రాగలిగారు అన్నాడు. హాహాసురుడు చనిపోయాడు. ఇక్కడ మేమంతా కలిసి హేలారణ్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నాము. ఈ జయచంద్రుణ్ణి హేలారణ్య ప్రభువుగా ఎన్నుకున్నాము అన్నాడు జనంలోని ఒకడు. ఆ మనిషి వెంటనే తలపాగా విప్పి తన చెవులు తడుముకున్నాడు. వాడిప్పుడు మొండి చెవులవాడు కాదు. ఆ స్థానంలో వాడికిప్పుడు చెవులు మొలిచి ఉన్నాయి. వాడు సంతోషంగా ఎగిరి గంతులు వేస్తూ, నేనిప్పుడు సర్వస్వతంత్రుణ్ణి, హాహాసురుడి బంటును కాదు అన్నాడు. నీ కారణంగా బండరాయి తెరుచుకొని బయట ప్రపంచంతో మాకు సంబంధం ఏర్పడింది. ప్రతిఫలంగా నీకు అంతులేని సంపదను కానుకగా ఇవ్వగలము అన్నాడు జయచంద్రుడు.
ఈ బండరాయిని తెరిచే మంత్రము మూసే మంత్రము నాకు తెలుసు. నేనిక్కడికి రావటానికి ఈ 10 మంది మనుషులే కారణము అన్నాడు ఒకప్పటి మొండి చెవులవాడు. దొంగల నాయకుడు జయచంద్రుణ్ణి గుర్తుపట్టాడు. పక్కనే ఉన్న పాండురంగణ్ణి, హేమసుందర్ని చూశాడు. ఆ క్షణంలో ఏం చెయ్యాలో వాడికి తోచలేదు. ఆ సమయంలో అంతవరకు బండరాతి పక్కగా నిలబడి ఉన్న 10వ దొంగ లోపలికి వచ్చాడు. బండరాయి చటుక్కున మూసుకుపోయి ఆ ప్రాంతమంతా అంధకారమైపోయింది. కంగారు పడకండి, ఆ ద్వారం మళ్ళీ తెరుచుకుంటుంది. మనం ముందు హేళారణ్యంలోకి వెళ్దాము అంటూ ముందుకు దారి తీశాడు హాహాసురుడి పాతబంటు. అందరూ కొంత దూరం నడిచి వెలుగులోకి వెళ్ళాక పాండురంగడు దొంగల్ని చూసి, మీరు నన్ను చూసి భయపడవద్దు, మీకే అపకారమూ చేయను. మీ కారణంగా నాకు ఎంతో మేలు జరిగింది. మీరు దొంగతనము, ప్రజాహింస మాని పరోపకార పరాయణులై హాయిగా జీవించండి. కొన్ని తరాల పాటు ఖర్చు చేసుకునేటంత సంపద మీకు ఇస్తాను. పాండురంగడు అన్నమాట నిలబెట్టుకున్నాడు. అక్కడ ఉన్న సంపదను చూసి కళ్ళు చెదిరిపోగా, ఇంత సంపదను మేం మాత్రం ఏం చేసుకుంటాము? మేము కూడా ఇక్కడే హేళారణ్య ప్రభువును సేవిస్తూ ఉండిపోతాము అన్నారు దొంగలు. తమకు అంత సులువుగా క్షమాభిక్ష లభిస్తుందని వారు ఊహించలేదు. ఒకప్పుడక్కడ గొప్ప సామ్రాజ్యం ఉండేది. హాహాసురుడి కారణంగా అది నేలమట్టమైంది. అరణ్యం దాటి కొంత దూరం వెళితే మనకు రాజధాని నగరమైన హేళానగరం గోచరిస్తుంది. ఆ కొండ గుహకున్న బండరాయి ఈ రాజ్యాన్ని శత్రు దుర్భేద్యంగా చేయగలదు. నన్ను మీ మంత్రిగా చేసుకొని ఈ రాజ్యానికి అధిపతులు కండి. ప్రపంచంలో మీ అంతటి వారు లేకుండా చేస్తాను అన్నాడు హాహాసురుడి పాతబంటు. వాడి దారి చూపించగా అంతా హేళానగరానికి బయలుదేరారు. అద్భుతమైన కట్టడాలతో ఆ రాజధాని నగరము దేవేంద్రుని రాజధాని అలకాపురి వలె ఉన్నది. అక్కడ ఉన్న జయచంద్రుడి అనుచరులందరూ తలా ఒక భవనాన్ని ఆక్రమించుకున్నారు. 1 నెల రోజుల్లో హేళానగరానికి జీవకళ వచ్చింది. 1 సంవత్సర కాలంలో హేళానగరంలో జనాభా పెరిగింది, సైనిక శక్తి పెరిగింది. వారి కోశాగారంలో ఉన్న అంతులేని సంపదయే అందుకు కారణం. ఆ ధనాన్ని వెచ్చించి బయట నుంచి సైనికులను, వ్యాపారులని, కళాకారులని రప్పించుకొని ఆ నగరాన్ని శోభాయమానంగా సకల సదుపాయాలు ఉండేలా సర్వశక్తివంతంగా తీర్చిదిద్దారు. పాండురంగడు తన తల్లిదండ్రులని హేళారణ్యానికి రప్పించుకున్నాడు. సవతి తల్లి అతన్ని పెట్టిన బాధలకు ఎంతో బాధపడింది, పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చింది. అమ్మా, నీ బాధలే నాకు వరాలై నన్నింతటి వాణ్ణి చేశాయి. నేను నీకు సర్వదా కృతజ్ఞుణ్ణి అన్నాడు పాండురంగడు. సచ్చిదానంద స్వామి చెప్పనే చెప్పాడు, కొంతకాలం పాటు కష్టాలు పడితే కానీ వీడి జీవితం సుఖప్రదం కాదని. ఇందులో నువ్వు నిమిత్తమాత్రురాలివి, అంతా లలాట లిఖితం అన్నాడు ధర్మరాజు. హేళారణ్య ప్రభువుగా, హేళా నగరాధీశుడిగా జయచంద్రుడు హేమసుందరి తండ్రికి అంతులేని కానుకలు పంపించి హేమసుందరితో తనకు వివాహం జరిపించమని కోరాడు. హాహాసురుడు అంతముందాడని తెలిసి మహారాజు ఎంతగానో సంతోషించాడు. వివాహానికి మనస్ఫూర్తిగా అంగీకారాన్ని తెలిపాడు. 1 శుభముహూర్తాన జయచంద్రుడికి హేమసుందరికి వివాహం జరిగింది. హేళారణ్య సామ్రాజ్య స్థాపనకి కారణమైన పాండురంగడు 10 దొంగల గాథను ఎందరో కవులు రసవత్తరంగా వర్ణించారు. ఎందరో చిత్రకారులు రమ్యమైన వర్ణాలతో చిత్రాలు చిత్రీకరించారు. శిల్పకారులు కొండగుహలలో గాథలను శిల్పాలుగా మలిచారు. ఇప్పుడు పాండురంగుడు జీవించలేడు, ఆ దొంగలు జీవించలేరు. హేళారణ్య సామ్రాజ్యం మాత్రము ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వారి గాథ అక్కడ ప్రజల నోట నడుస్తూనే ఉన్నది. ఆ విధంగా పాండురంగడు చిరంజీవి అయినాడు. హేళానగరాన్ని ఎందరో మహారాజులు పరిపాలించారు. కానీ పాండురంగడి పేరొక్కటే అక్కడ శాశ్వతంగా నిలిచిపోయింది. పాండురంగడితో పాటు 10 దొంగలు కూడా చిరంజీవులైనారు. మంత్రశక్తులు, శౌర్య పరాక్రమాలకి లొంగని భయంకర రాక్షసుణ్ణి యుక్తితో చంపగల అదృష్టము ఒక్క పాండురంగడినే వరించింది. చరిత్ర వాడికిచ్చిన పేరు న్యాయమే మరి.
పాండురంగడు కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.